హలో! హలో! నమస్కారం అండి. సార్ ఎవరండి? మాస్టర్ గారా? అండి? మాస్టర్ గారా అంటున్నా. కాదండి. కాదండి. ఇది సాక్ష్యం ఇచ్చారు కదా సార్ యూట్యూబ్‌లో చూసి కాల్ చేశానండి మీకు. చెప్పండి. మీ సాక్ష్యం విన్నాను. అది చేశానండి. ఆ! చిన్నప్పుడు మీరు భవానీ భక్తులని. అవునవును. ఎన్ని సంవత్సరాలు అప్పుడు మారారు సార్ మీరు? సార్? ఎన్ని సంవత్సరాల తర్వాత మారారు మీరు? నేను 2014లో మారానండి. ఓహో! రీసెంట్‌గా. ఓ 10 సంవత్సరాల క్రితం. ఓకే. ఓకే. అవునవును. ఎందుకు? 2014 దాకా నేను భవనమాల ఎత్తే బాగా గట్టిగా చేసేవాడినండి. ఆ! అంటే ఆ! ఆర్థిక ఇబ్బందుల సమస్యల వల్ల అన్యుడు చెప్తే మారానండి. ఆ! ఒక అన్యుడు చెప్తే మారాను. క్రైస్తవులు చెప్తే మారలేదు గానీ, ఆ! ఒక అన్యుడే చెప్తే నా ఫ్రెండు ఆ! మారానండి. అన్యుడు క్రీస్తుని నమ్ముకో తగ్గిపోతాయన్నాడా సార్? సార్ ఆయన అన్నది అయితే ఇది ఇప్పుడు మనం సిద్ధాంతాలు అవి చూసావు కదా, అన్ని చూసావు, అది కూడా చూడు, చూస్తే నప్పితే వెళ్ళు నేను మానేదిగాని చెప్పాడు ఆయన. ఆహాహా! నచ్చితే అది వెళ్ళు. చెప్తే వెళ్ళి చూశాను. నా మనసుకి నాకు హ్యాపీ అనిపించింది. నేను అక్కడితో ఆగిపోయాను. ఇంకెక్కడికి వెళ్ళలేదు, సిద్ధాంతాలు అవి చూపించుకోలేదు. అప్పులన్నీ తీరిపోయాయా? సార్ అప్పులన్నీ తీరిపోయాయా అంటున్నా. అప్పులు తీరిపోతాయని చెప్పలేదు సార్ ఆయన. నీకున్న సమస్యలు ఏమన్నా మనశ్శాంతి కావాల్సింది, నీకు ఆస్తి అంతస్తు వచ్చేది కాదండి నీకు కావాల్సింది. హ్మ్. నీకు మనశ్శాంతి కావాలి. నువ్వు ఎంత డబ్బు ఉంటే సుఖం ఉంది, మనశ్శాంతి లేనిది. అదే ఆర్థికంగా అన్నావు కదా సార్ మీరు. అందుకు అడుగుతున్నా అప్పులన్నీ తీరిపోయాయా అని. సారు ఒక మాట, ఇప్పుడు సమస్యలకి ఇప్పుడు ఒత్తిడి ఎక్కువై సమస్యలకి అప్పుల మీద ఒత్తిడి ఎక్కువై టెన్షన్ పడతామంటే సిద్ధాంతుల గాడికి తిరుగుతామంటే సినిమా. ఇవన్నీ తిరగడం కాదు. అక్కడికి వెళ్ళి చూడు, నీకు ఒకవేళ సమస్య ఏమన్నా నీకు సాల్వ్ అవుతుందంటే నాకు హ్యాపీనెస్ దొరికింది అక్కడ. అక్కడ ఆగాను నేను. ఓకే. ఓకే. అంతేగాని వాళ్ళు విమర్శించడానికి కాదు, ఎవరి గురించి కాదు. నాకు అక్కడ హ్యాపీ అనిపించింది. సమస్యలు ఎప్పుడు ఉన్నప్పటికీ కొంచెం మేలు అనిపించింది. ఆగిపోయాను నేను అంతవరకే. సమస్యలు తీరలేదు కానీ మనశ్శాంతి అనేది దొరికింది. దొరికింది అంతే. నాకు దొరికింది. నేను చెప్పాను కదా, చివరిలో చెప్పిన మనశ్శాంతి దొరికింది తప్ప మనకి ఎక్కడున్న సమస్యలు ఒకలాగే ఉంటాయి. సమస్య అనేది పోదు. మనిషి జీవితానికి ఎక్కడున్నా పోరాడవలసిందే లోకంతో. అవును, అదైతే కరెక్ట్. లోకంతో పోరాడవలసిందే. సమస్యలు మన కుటుంబం కోసం మనం జీవించాలా, పోరాడాలా. పోరాట నిమిత్తం అక్కడికి వెళ్ళాను, భక్తి చేశాను, అన్ని చేసినప్పటికీ ఇక్కడికి వెళ్తే కొంచెం నాకు మనసంతా అనిపించింది. ఇంకా అక్కడితో ఆగిపోయాను నేను. అదే. అంటే మీకు హిందుత్వంలో ఉన్నప్పుడు మీరు వెళ్ళి బలిపీఠం మీద సిగరెట్ తాగాను అన్నారు కదా. అవునవును. ఎందుకు తాగాలనిపించింది అలా బలిపీఠం మీద? నేనంటే ఒక మాట ఈ బాగా కరెక్ట్గా మాట అడిగారు. నేను భవని మలేస్తా ఉంటే పూర్తిగా జొంకాలు, ముక్కు పొడక, పట్టీలు, హారాలు పెట్టుకొని చర్చి పనికి వెళ్ళాను. నువ్వా? నేను నువ్వు జుంకాలు ముక్కు పుడక పెట్టుకున్నావా? పెట్టుకున్నాను నేను. ఎందుకు? మాలేసాను కదా, నేను భవాని మాలేసి. భవాని మాలేస్తే ముక్కాలు పట్టీలు అన్ని పెట్టుకొని వెళ్తారా? నాకు ఎత్తుకోవాలి. నాకు ఆ అందం అది. నాకు ఆ మాలలో ఉన్నప్పుడు జుంకాలు ఉండాలి, పట్టీలు ఉండాలి, చేతి నిండా డజన్ గాజు, ఈ చేతి డజన్, ఆ చేతి డజన్ గాజులు ఉండాలి, మెడలో హారం ఉండాలి. నేను నిండుగా నసలు నిండా బొట్టు పెడితే నిండుగా ఉండాలి. చేస్తే పరిశుభ్రంగా చేయాలి. నా బట్టి తెల్లవారుజామున 3 గంటలు లేచి పీఠంలో భవాని మాల పీఠకంలోని 3 గంటలు లేచి ఆ దీపం కుందిలై కడగడం, పీట కాలి క్లీన్ చేయడం, ముందుగా నేను ఉండాలి. ఆ భక్తులు నేను ఉండాలి. అలా చేసేవాడిని. చేస్తే క్రైస్తులు ఎట్కరించేవారు నన్ను. అదే రా మొగడు పోయింది ఆడదానిలా పెట్టుకున్నాను ఎట్కరించేవారు. ఎట్కరిస్తే వాళ్ళు చూస్తే నాకు ద్వేషం పెరిగిపోయేది. వీళ్ళు చిన్న అరిస్తా ఉంటారు, ఇలా కాదు చర్చలు పడగొట్టారని ఊళ్ళోని 2-3 పాస్టర్ల మీద కలబడ్డాను నేను. నేను చర్చి పని చేస్తాను. ఆ పాస్టర్ గారు వచ్చి నేను బీడీ తాగుతున్నాను కూర్చొని, నువ్వు అక్కడ తాగకూడదు, ఇది దేవుడి మందిరం అన్నాడు. కాదు, ఇప్పుడు జనరల్గా నువ్వు భవానీ మాల వేసిన తర్వాత నువ్వు సిగరెట్ ఎలా కాల్చావు మరి? అప్పుడు కాదండి, తర్వాత మళ్ళీ తర్వాతనా? ఓకే. అది పని ఒకసారి అయిపోదు కదండి. అదేలే. చేస్తున్నాను. ఆ చేసి భక్తి అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ చేస్తున్నాను. అలా చేస్తూ భక్తి అయిపోయింది. వచ్చాను, చీరటి కాలుస్తామంటే వద్దన్నారు ఆయన. పని ఓ పని మొదలైతే 6 నెలలు ఉంటుంది మనకి. అవునులే. 6 నెలలు చేయం కదా మనం భక్తి. చేస్తుంటే వద్దన్నాడు. వద్దంటే ఇది పని నాది అబ్బాయి, నువ్వు వద్దంటే నేను మాను అని తరకానికి ఇంకా బలిపేట మీదకి వెళ్ళి నేను
తరకాయించి చేయవలసి వచ్చింది. కాదయ్యా నాకు ఆ ఆ తర్వాత ఆయన చెప్పిన ఆయన మామూలు ఇప్పుడు నవరాత్రి పూజ అయిపోయినాక దేవతల్ని ఊరేగిస్తారు కదా. కాదు కాదు ఒకసారి విను నాకు. ఆ, ఇప్పుడు ఆ, నువ్వు చర్చి కట్టడానికి కదా వెళ్ళింది. అవును మరి చర్చి కట్టేటప్పుడు బలిపీఠం ఉండదు కట్టేటప్పుడు. అవునండి. మళ్ళీ బలిపీఠ కట్టడం లోపల తయారు చేసాం కదా. అదే చర్చి పని అయిపోయిన తర్వాత చివర్లో కదా మండపం అని కట్టుకునేది. ఫస్ట్ నేను పోలి పడదు కదండి. ఇప్పుడు బలిపీఠం అంటూ ఒకటి కింద కడతాం ఆ దిమ్మ. ఆహా, ఆ, అవును దిమ్మ కడతాం బలిపీఠం ఇది స్థానం అనేసి. అవును. వాళ్ళు ప్రారంభం చేసుకుంటారు వాళ్ళు. ఆహా, అంటే నాకు అర్థం కాలేదు. అంటే అప్పటికి బలిపీఠం ముందు కట్టి తర్వాత చర్చి కట్టిరా? అక్కడికి ఆల్రెడీ పాత చర్చి ఉండేదండి. ఓహో, పాత చర్చి ఉండేదా? ఉండేది దాని మీద పాత చర్చిలా ఉండించి పైన స్లాబ్ వేసి పని నడిపేది. ఆహా, పైన ఆదివారం ఆరాధన జరిగేది, ఆరాధన ఆగేది కాదు అక్కడ. ఆహా, ఆదివారం ఆరాధన జరుగుతూ ఉండేది, మా పని చేస్తూ ఉండేవాళ్ళని. ఆ, ఆ ఆ. అదనమాట. అచ్చా, అచ్చా, అచ్చా. ఆహా, ఇప్పుడు ఆరాధన ఆగేది కాదు, అది పాత చర్చి చిన్నది ఉండేది, పెద్ద పెద్ద కట్టారన్నమాట. ఆహా, అది 2 ఫ్లోర్లు కడితే కింద మామూలుగా ఆరాధన జరుగుతూ ఉండేది. ఆ. నెక్స్ట్ ఉన్నది మామూలుగా పని చేస్తూ ఉండేవాడిని. అదేలే, అదేలే. అవును లోకి వెళ్ళి తాగావు. అవును. ఏమన్నా అయిందా మరి? ఏమవుతుంది? ఏమో తాగినా అక్కడ ఉంటాయి కదా అవ్వడానికి ఏమన్నా. ఇంకేనంటున్నావా? ఆహా, అక్కడ తాగడానికి ఏమన్నా తాగితే గానీ ఏమన్నా అయ్యేది ఏమన్నా ఉంటదా అంటున్నా. ఏం ఉండదు కదా అంటున్నా. ఎక్కడైనా ప్రేయర్ చేసుకోవచ్చు. అక్కడ బయట అయినా వేసుకోవచ్చు, అక్కడ అయినా వేసుకోవచ్చు. చర్చిలో ప్రత్యేకంగా ఏమి ఉండదు కదా. ఉమ్, అక్కడ ఇక్కడ అనేది ఎక్కర్లే. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, ఉమ్, ఇంట్లో పైన అదే కింద ఇల్లు పెట్టుకుంటారు, లేదంటే పైన మందిరం పెట్టుకుంటారు. అవును. పైన మందిరం పెట్టుకొని పైన ఇల్లు పెట్టుకొని కింద చర్చి పెట్టుకుంటారు. ఉమ్, కామనే కదా. అవును. ఇప్పుడు గుడి అనుకుంటేనేమో గుడికి కొన్ని నియమాలు ఉంటాయి. అక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఉండవు కదా. అవునవును. ఇంటికి గుడికి దూరంగా ఉంటది. అసలు ఇంటికి గుడికి సంబంధం ఉండదు కదా. ఉమ్. అది పెద్ద తేడా ఏమి ఉండదా? తర్వాత సార్ చెప్పండి. సార్ తర్వాత అంటున్నా మరి ఏమన్నాడు ఆ పాస్టర్? ఆ పాత్ర ఉండేవి కదా అక్కడ. ఉన్నాయి లేదా? దరిదాపులు ఉండేవి లేదు. నేను నా పని అయ్యేదాకా మళ్ళీ ఆ చుట్టూ రాలేదు ఆయన. ఏమనలేదుగా? ఏంటి? ఏమనలేదు మరి. సార్ నాకు ఇంకో చిన్న డౌట్ వచ్చింది మీరు చెప్పే దాంట్లోనే. చెప్పండి చెప్పండి. ఏం డౌట్ అంటే, నేను చాలా చర్చిలు కూలగొట్టడానికి వెళ్ళాను అని నువ్వే అన్నావు. చాలా కూలగొట్టకి వెళ్ళలేదు, అన్ని ఒప్పుకునేమని కాదు నేను. కాదు సార్, ఆరాధన చేసేవారు కదా, బహిరంగ సభలు ఎట్టేవారు కదా. ఫస్ట్ ఏమన్నారంటే నేనే చాలా చర్చిలలో కూలగొట్టడానికి వెళ్ళేవాడిని. అరే మళ్ళీ నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది, ఈయన చర్చిలు కూలగొట్టడే వెళ్ళినా అని, మరి చర్చిలలో ఎందుకు కట్టాడు? నాకు అది డౌట్ వచ్చింది. బుగ్గరు గారు ఒక మాట, నేను చేసేది మేస్త్రి పని, నా వృత్తి. కాదని నేను అనలేదు కదా. ఇప్పుడు ఒక మాట, నేను ఒక ఆయన దగ్గర పని చేస్తాను. నేను అవును. పని చేస్తే ఆయన తీసుకెళ్ళాడు, ఆ, చెయ్యాలి తప్పదు. మరి నా పెద్ద మేస్త్రి ఆయన చెయ్యాలి తప్పదు. ఆ. మరి చేయలోకి వెళ్ళినప్పుడు అది నాకు బిల్డింగ్ తో సమానం, చర్చ అంటే నాకు ఆ సంబంధం. చర్చో కూడా అది నాకు అనవసరం. నేను పనికి వెళ్ళాను, పని చేస్తాను అంతవరకే. ముందు నా ఉద్దేశం ప్రకారంగా అది బిల్డింగ్ నేను చేసేది. నేను ఒక మాట చెప్తా చెప్పండి చెప్పండి. చెప్తా వినండి. చెప్పండి. నువ్వు ఇప్పటికీ నీ బుద్ధి మారలేదు. ఇప్పటికీ మారలేదు. ఇప్పుడు గంటలోనే 16 మాటలు మార్చావు నువ్వు. నేనా? ఇప్పుడు ఫస్ట్ ఏం చేసావు? నేనే చర్చి నిజంగా నీ మనసా వాచ నమ్మి ఉంటే ఏం చేసేవాడు తెలుసా? ముందు ఆ పనికి కాదు, వేరే పనికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఉదాహరణకి చెప్తా విను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు క్రైస్తవుడివి. నిన్న మందిరం కట్టడానికి రా అంటే నువ్వు వెళ్ళవు అక్కడికి. మందిరం లోపలికి రమ్మంటే వెళ్తావా? ఏదన్నా గుడి లోపలికి రమ్మంటే వెళ్తావా అంటున్నా. వెళ్తాను, నేను చేస్తాను కదా. చేస్తా పని నేను ఎక్కడ చేస్తాను. ఓకే. గుడిలో వచ్చి ప్రసాదం ఇస్తే తింటావా? నేను ప్రసాదం తిన్నాను, పని చేస్తాను, పని చేయనంత వరకే. ఇదే ఏమో. ఇప్పుడు ఒక్క మాట అండి, మీరు గుడి దగ్గర ఆరాధించారు, ప్రసాదం పెట్టు తిన్నాను, నేను తిన్నాను. ఆ గుడి కట్టమంటారా? నేను ఎక్కడికి వచ్చి కట్టమని కడతాను. అది నాకు తెలిసే గానీ అబద్ధాలు ఇప్పటికీ మానలేదు నువ్వు. ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. చెప్పు. ఇంకొకటి ఏం చెప్పావు? నేను భవానీ మాల వేసుకోవచ్చు, నేనేం కాదు. భవానీ మాల వేసుకోవచ్చు, అది నిజమే. కానీ నేను నగలు పెట్టుకున్నాను, పట్టిలు పెట్టుకున్నాను, మీలో హారం పెట్టుకున్నాను. అది అబద్ధం అంటారా? అబద్ధమా? అబద్ధంగా ఒకవేళ ఉంటే నిజంగా సరే 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 ఒకసారి వినండి. ఒకవేళ అదే ఉంటే నువ్వు ఫోటో ఎందుకు చూపించలేకపోయావు ఇందులో?
ఆ ఫోటో తీసాను, అది లేవు ఇంట్లో ఉంచలేదు. ఎందుకు చూపించా నువ్వు? నీ పచ్చబొట్టని ఇలా చూపించావే, నా మీద భవాని ఉంది, మరి నీ ఫోటో ఎందుకు చూపించలేదు? వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? లేవు స్వామి అయ్యి. లేదు కాదు, నువ్వు చెప్పేది పక్కా అబద్ధం. సరే వాళ్ళకండి, ఇంకా ఇలా పిచ్చి పని అబద్ధాలు ఏంటి సరే వాళ్ళకండి, ఎందుకు ఆర్గ్యుమెంట్ మీకు? వాదులు కాదు, ఆర్గ్యుమెంట్ ఎందుకు? అనవసరం. అబద్ధం అయినప్పుడు మీరు మాట్లాడడం అనవసరం, నమ్మలేనప్పుడు మీరు మాట్లాడడం అనవసరం. ఇక్కడ పిచ్చి లంచోడుకుల వల్లనే దేశం సగం సగం ఆగిపోతుంది. ఆడెవడో వ్యభిచారం పుట్టినోడు తీసుకొచ్చి నీకు దేవుడు అని చెప్తావు. ఒక మా అబ్బా అయ్యా లేనటువంటి తీసుకొచ్చి వాడు నీకు దేవుడు అని సిగ్గున్నదా నీకు కొద్దిగానన్నా? బాగా మాట్లాడండి, చెప్పు. రికార్డ్ అవుతుంది. ఆ మొడ్డలో రికార్డ్ చేసుకో, గుద్దలో పెట్టుకో. బాగా మాట్లాడండి, మీరు గుద్దలో పెట్టుకొని తీసుకెళ్ళి మీరు గుద్దలో మాట్లాడండి. ఎందుకు వచ్చింది మర్యాదగా మాట్లాడారు, బాగా మాట్లాడండి. సిగ్గులేని ముండా కొడకే చెప్పు కదా మరి.